పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14-16 కలిసి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్ధనయందు పరిశుద్ధులై ఉన్నది. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము కనుక దేవుడు పరిశుద్ధుడు. చాలా సంతోషం. ఈ ఐదంతల పిలుపులో దేవుడు ఏమై ఉన్నాడో ఒకవైపు కనిపిస్తుంది, అదే సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుచున్నాడో కూడా మనకు కనిపిస్తుంది. రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడు ఏమై ఉన్నాడు అన్నదానికి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక చాలా ప్రాముఖ్యము. కనుక దేవుడని మనం ఎవరినైనా పేరు పెట్టి పిలవాలి అంటే ఏ పేరున పెట్టండి, XYZ. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మనం ప్రేమించే సేవించే ఫొటోస్ పెట్టి ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కింద పరిశుద్ధుడు అనే మాట తీసుకెళ్ళి ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ దగ్గర పెట్టుకుంటూ వెళ్ళండి. పరిశుద్ధత ఉందా 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 అని చూస్తే మనసా వాచ కర్మన అంటారు. అంటే మనసులోనూ తలంపుల్లోనూ వాక్కు అంటే వాచ అంటే వాక్కు అంటే మాటలు క్రియలు, మనసులోనూ మాటల్లోనూ క్రియల్లోనూ వాక్కల్లోనూ ప్రవర్తనలోనూ పరిశుద్ధత ఉంటే మీరు ఎవరినైనా మీరు పరిశుద్ధనిగా పేరు పెట్టి పిలవచ్చండి. అయితే దురదృష్టం ఏంటంటే మనకు ఒకే ఒక వ్యక్తి కనిపించడము విశేషం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మీరు చూస్తే ఆయన తన జీవితకాలం అంతా 33.5 సంవత్సరాల భూమి మీద బతికాడు. ఆయన ఒక సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరస్థాపన చేయగలరు. సవాలు విసిరిన వ్యక్తిగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో పాపం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే, పురుష సంయోగము లేకుండానే, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభావం చేత ఈ లోకంలో జన్మించిన వానిగా చూస్తాం. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో కూడా పాపం లేదు, ఆయన మరణములో పాపం లేదు, ఆయన పునరుద్ధానంలో కూడా పాపం లేదు. అందుకే భక్తులు ఇలాంటి 3 స్టేట్మెంట్స్ వాడారు. 2 కొరింథీ పత్రిక 5:21లో మనం చూసినప్పుడు హీ న్యూ నో సిన్, ఆయన పాపం ఎరగడు. అంటే మనసులో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, ఊహల్లో కానీ, చూపుల్లో కానీ, నడకలో కానీ పాపము అనేది ఎరగడు ఆయన. రెండవది, ఆయన పాపము చేయలేదు అన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22లో ఈ తలంపును మీరు చూస్తారు. హీ డిడ్ నో సిన్, ఆయన పాపం చేయలేదు. మూడవదిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5లో మనం చూస్తాం, ఇన్ హిమ్ దేర్ ఇస్ నో సిన్, ఆయన యందు పాపం ఏమీ లేదన్నమాట మనకు కనిపిస్తుంది. పాపం ఎరగని వాడు, పాపము చేయనివాడు, పాపమేమీ లేనివాడు. పైపెచ్చు హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయంలో మనం చూస్తే 20 నాడు ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పవిత్రుడు అనే మాట మనం చూస్తాము. కనుక మనస వాచ కర్మనల్లో యేసుక్రీస్తు ప్రభువునందు ఏం లేదు, ఏ పాపము, ఏ అపవిత్రత, ఏ దోషము, ఏ అపరాధము మనకు కనిపించదు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? దేవుడు పిలిచాడు అంటే మనం వేరే స్థితిలో ఉన్నాం. మమ్మల్ని పిలిచారు, మేము ఎక్కడున్నాము? ఇక్కడికి రావడానికంటే ముందు ఎక్కడున్నాము? హైదరాబాద్లో ఉన్న పేపర్లు వేశారు కదా, హెబ్రోన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని పిలిచారు. అంటే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నాడంటే మనం ఏమై ఉన్నామని అర్థము? ఆపోజిట్, అపవిత్రతలో ఉన్నాము. అపవిత్రతలో ఉన్న ఒక మనిషిని దేవుడు పిలిచి పరిశుద్ధపరచాలని కోరుచూ ఉన్నాడు. ఇది నన్న మనిషి 3 అపవిత్రుడు, దేవుడు 3 పరిశుద్ధుడు ఎలాగై ఉన్నాడో ఆయన మనస వాచ కర్మన పరిశుద్ధుడిగా ఆత్మలో కానీ, ప్రాణంలో కానీ, దేహంలో, శరీరంలో కానీ ఏ మాత్రం మలినము లేనట్టుగానే మానవుడు కూడా 3 అపవిత్రుడు. అందుకే మొదటి తెస్సలోనికై 5:23లో ఒక తలంపును మనం చూస్తాము. ఏమన్నాడు? సమాధానకర్త యొక్క దేవుడు తానే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు.
ఏంటండి సంపూర్ణుడు అంటున్నాడు అంటే తర్వాత అన్నాడు 3 విషయాలు చెప్పాడు. అందులో మొదటిది మీ ఆత్మయు అన్నాడు చూడండి, తర్వాత మీ ప్రాణము అన్నాడు, మూడవదిగా మీ దేహము లేదా శరీరం అన్నాడు. అంటే సంపూర్ణుడని ఒక వ్యక్తిని ఎప్పుడు అంటామంటే ఈ 3 ఉండాలి. మొదటిది దేవుని ప్రకారము, దేవుని హైరార్కీ. మన ప్రకారం ఏంటంటే దేహం ఉండాలా, లేకపోతే దినాలు చేస్తా. అక్కడ బోర్డు ఉంది చూడండి, సుబ్బారావు గారు చనిపోయారు, లేడైనా ఇంపర్ఫెక్ట్ మ్యాన్, అసంపూర్ణుడు, దేహాన్ని విడిచిపెట్టిపోయాడు. అందుకే ఆయన దేహాన్ని ఏం చేశారు? సమాధి చేశారు. కనుక ఒక వ్యక్తిని ఎప్పుడు సంపూర్ణుడు అంటామంటే 3 ఉండాలా. ఆత్మ ఉండాలి, తర్వాత ప్రాణం ఉండాలి, దేహం ఉండాలి. ఈ 3ంటిని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి. అంటే ఏమైంది? ఈ 3ంటికి సంపూర్ణంగా అపవిత్రత ఉందని అర్థం. కనుక మానవుడు 3 అపవిత్రుడు. 3 అపవిత్రత తీసివేయాలి అంటే దేవుడు కూడా 3 పరిశుద్ధుడై ఉండాలి. అది చాలా ప్రాముఖ్యము. ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతారు పిల్లలు ఇంటర్మీడియట్లో, కెమిస్ట్రీ. అది బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇటువైపు 3 అణువుల 3 మాలిక్యూల్స్ హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయనుకున్న అణువులు, ఇటువైపు కూడా 3 ఉండాలి. 3కు 3 కాకుండా 3కి 5 ఉంటే ఈక్వేషన్ ఇంబ్యాలెన్స్ అది. కనుక దేవుడు 3 పరిశుద్ధుడ ఎందుకున్నాడు అంటే 3 మానవుని అపవిత్రత తీసివేయటానికే ఆయన 3 పరిశుద్ధుడు. అందుకే ఆయన 3 పరిశుద్ధునిగానే భూమి మీద పుట్టాడు. మేము చెప్పినట్లుగా పాపం ఎరగడు, పాపం చేయలేదు, పాపం ఏమీ లేనివాడు. అలాంటి వాడు నిన్ను నన్ను ఏం చేయాలంటే పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి వెళ్ళాడు. మన పాప పరిహారార్థము తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో చేశాడు. ఆ రక్తము చేత నీకు నాకు ఉన్న సకల మాలిన్యము నుంచి కడిగి పరిశుద్ధపరిచాడు. ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కూడా కావచ్చు, మీకున్న పాపాన్ని బట్టి మీకున్న 3 అపవిత్రత తీసివేయ శక్తి యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి ఉంది. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. అలాంటి రక్తము క్రిందికి ఈ మధ్యాహ్న కాలం రాగలిగితే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి శిలువ యుద్ధకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నాకున్న అపవిత్రత యావత్తు సంపూర్ణంగా కడిగి పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవు, నీలాగా నన్ను కూడా ఉండాలని పిలుస్తున్నావు కదా, నన్ను కూడా కడిగి పరిశుద్ధపరచు. ఇలాంటి ప్రార్థనలు చేస్తే ఉన్న పాటున నువ్వు కడిగి పవిత్రపరచబడతావు. నిన్ను దేవుడు పరిశుద్ధపరిచి పరిశుద్ధునిగా పరిగణిస్తాడు. అందుకే సంఘానికి ఒక నిర్వచనం ఉంది. ఏంటి సంఘం అంటే? 1 కొరింథీ 1:2 ఒక తలంపు ఉంది. కొరింథీలో ఉన్న సంఘమునకు అన్నాడు, అనగా అన్నాడు చూడండి. సంఘానికి అర్థం ఏంటంటే అని అర్థం అది. అనగా అంటే అర్థం అంటే ఏంటయ్యా అంటే క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పిలువబడ్డానికంటే ముందు ఏం కావాలి? కడగబడాలి. అందుకే క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘం అండి. అలాంటి సంఘముగా నిన్ను నన్ను చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నా పాప పరిహారార్థము కలవరి శిలువ మీదకి వెళ్ళాడు. అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, పాపానికి శిక్ష అనుభవించాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అలాంటి ప్రభువు నేటికి సజీవుడు. అందుకే అన్నాడు, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగము మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఆయన. అలాంటి సజీవుడైన దేవుని పాలనను ఆశ్రయిస్తే నువ్వు కడగబడతావు, నీకున్న సకల అపవిత్రత తీసివేయబడుతుంది, నువ్వు పవిత్రపడతావు, నీవు కూడా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా అవుతావు. ఇది దేవుడు నిన్ను నన్ను